పోసాని కృష్ణమురళి గురించి 3-4 జిల్లాల పోలీసులు కొట్లాడుకున్నారంట. అవును, నిజంగానే. ఇదంతా ఎందుకు జరిగిందంటే పోసాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని దూషించడం, ఆ కేసులు పెట్టి కోర్టుకి హాజరుపరచడం. ఇప్పుడు ఆయన 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఇదంతా జరిగింది రాజంపేట జైల్లో ఉన్నారు ఇప్పుడు పోసాని కృష్ణమురళి. కాకపోతే ఆయనకి ఈరోజు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈరోజు రాయచోటిలో బెయిల్ పిటిషన్‌ని ఉంది. వాళ్ళది వాదనల్లో ఉందన్నమాట ఈరోజు. అయితే ఒకవేళ దీనికి బెయిల్ వచ్చే లోపే ఒకవేళ బెయిల్ గనక వస్తే పోసాని కృష్ణమురళి బయటికి వస్తారు. కాకపోతే ఈలోపే ఆయన మీద మొత్తంగా 17 కేసులు, అంటే ఫస్ట్ కేసు కాకుండా ఇంకా 16 కేసులు పెట్టారంట వివిధ జిల్లాల్లో. దాంట్లో అన్ని పిటి కేసులలో నరసరావుపేట ఒకటి, అనంతపురం, అల్లూరు జిల్లా, ఇలా ఈ 3 జిల్లాల వాళ్ళు పిటి వారెంట్లతో సహా రాజంపేట జైలుకైతే రావడం జరిగింది. అయితే నరసరావుపేట పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రావడం, తర్వాత వాళ్ళ వెంటనే అనంతపురం, అల్లూరు పోలీసులు రావడం కూడా జరిగింది. అయితే ఈ టైంలో ఎవరితో పోసానిని ముందు పంపాలి అనే దాని మీద కొంచెం చర్చలైతే జరిగాయంట. అక్కడ పోలీసులు కూడా మదన పడ్డారంట. అసలు ఇప్పుడు నెక్స్ట్ పోసానిని ఎవరితో పంపాలి అనే దాని మీద. అయితే తీరా చూస్తే లాస్ట్ పై అధికారులను కనుక్కోవడం అవన్నీ చేసిన తర్వాత నరసరావుపేట పోలీస్ అధికారులతో అయితే పోసాని కృష్ణమురళిని అయితే పంపడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఉంది మన దగ్గర, అదొకసారి చూద్దాం. చూస్తే అట్లా నరసరావుపేట పోలీసులతో అయితే పంపారు. ఇది కూడా అదే అనమాట. రాజంపేట జిల్లా నుంచి నరసరావుపేటకి తీసుకెళ్లారు పోసానిని. ఈ రోజు ఒకవేళ బెయిల్ వస్తే ఈ మిగతా 16 కేసులు ఉన్నాయి. సో మళ్ళీ బెయిలబులా, నాన్ బెయిలబులా, ఇదంతా మళ్ళీ జరగడం, ఆయన్ని బయటికి పంపడం అలాంటివన్నీ జరుగుతాయి. మేబీ ఇదంతా ఒక ప్లాన్డ్ గా ఈ కేసెస్ అన్ని పెడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఇలా ఒక పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనేది వైసీపీ వర్గాల వాదన. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఇదంతా ఇలా కేసులు పెట్టి ఎవరైతే గట్టిగా ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నోరు నొక్కడమే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ కేసులు పెట్టడం అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే చూడాలి మరి ఈ రోజు 4 తర్వాత పోసాని బెయిల్ ది విచారణ జరగనుంది. అప్పుడు బెయిల్ వస్తుందా, ఒకవేళ బెయిల్ వచ్చినా మిగతా కేసులలో ఎలా అరెస్టులు జరుగుతాయా, లేకపోతే ఇలా ఈ 14 రోజుల రిమాండ్ ఆయన చేయాల్సి వస్తుందా, ఆ తర్వాత బెయిల్ వస్తుందా, ఇవన్నీ అయితే మనం మరికొద్ది సేపట్లో అయితే మనకి తెలిసిపోతాయి. అండ్ వేచి చూడాలి ఇది నిజంగానే ఒక క్రమశిక్షణ చర్యలా లేకపోతే కక్ష సాధింపు చర్యలా అనే దానికి కూడా మనం వేచి చూడాలి రాబోయే రోజులలో ఏం జరగబోతుంది అనేది.